Check. Hello. Yes. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తిరిగి దేవుడు మనకి చక్కటి కాలం ముందు ఆయన ఆరాధించే కృపల భాగ్యం ఇచ్చినందుకు మనందరం ఒకసారి దేవునికి థ్యాంక్ చేద్దామా? హల్లెలూయా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇప్పటి వరకు ప్రియులారా కనీసం 2-2.5 మంది చనిపోయారంట. అది అఫీషియల్, అన్అఫీషియలీ చాలా మంది చనిపోయారు ప్రియులారా. బైబిల్ ప్రకారము ఒకప్పుడు ఇరాన్కి పర్షియా అని పేరు ప్రియులారా. ఎజ్రా గ్రంథము, ఎస్తేర్ గ్రంథము ఇవన్నీ ఇరాన్లోనే జరిగాయి. ఒకప్పుడు ఎస్తేర్ కాలంలో ఒక రాజును హామాన్ అనే వ్యక్తి ఆయనను రాజును ప్రలోభ పెట్టి యూదులందరినీ చంపేయాలని ఆల్రెడీ ఒక జియో తెచ్చాడు. అప్పుడు ఎస్తేర్ వాళ్ళ చిన్నాయనను మొర్దెకాయను పిలిచి, చిన్నాయన వీళ్ళందరూ మనల్ని చంపాలనుకుంటున్నారు, ఒక పని చేయి, నువ్వు వెళ్ళి మనల్ని గ్యాదర్ చేసి 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఈమె ఎస్తేర్ ఎవరు? రాణి. ఈమె ప్యాలెస్లో ఉంటూ ఈమె ప్రార్థన చేసింది. మొర్దెకాయ వాళ్ళ సొంత చిన్నాయన, ఆయన బయటికి వెళ్ళి యూదులందరినీ గ్యాదర్ చేసి ప్రార్థన చేసిండ్రు. చివరికి హామాన్ అనే వ్యక్తి ఎవరైతే చంపాలనుకున్నాడో లాస్ట్కు రాజు ఆయన్నే ఉరేస్తాడండి. సో ఆ పర్షియా, ఇరాన్ అనే ఆ ప్రాంతము అప్పుడే యూదులందరినీ హతం చేయాలని ప్లాన్ చేసింది. కానీ దేవుడు దాన్ని ప్రియులుగా వదలలేదండి. బైబిల్లో కనీసం వేల సార్లు రాయబడింది ఇశ్రాయేలీల దేవుడు అని. సో దేవుడు కొత్తలో మొదటి కానీ ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతూ వారిని నడిపించుకుంటూ వచ్చారు. వాళ్ళకి కొద్దిగా నష్టం జరగవచ్చు, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ ఎయిర్పోర్టు అండ్ కొంతమంది ఆస్తి నష్టం జరగవచ్చు. కానీ అంతం మీరు చూడండి, వాక్యం ప్రకారము దేవుడు యూదులకే చేయాలని ఇస్తాడు. అండ్ ఇరాన్, ఈ ముస్లిమ్స్ అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే యూదులు అనేవారు ఈ భూమి మీద ఉండకూడదు. దే హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్. వాళ్ళ ఉనికే వాళ్ళు ఉండకూడదు. చంపేయాలని మొదటి నుంచి యూదులను చంపాలని ప్రతి ముస్లిం దేశము ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు 52 ముస్లిం దేశాలు కలిసి ఒక చిన్న ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేకపోయాయి. రీజను దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలును ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇశ్రాయేలు జనాంగం కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాము, ఇజ్రాయెల్ దేశానికి దేవుడు కృపగీయాలని. అండ్ ఇంకా ఈ యొక్క యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రాబ్లం ఏంటంటే 90% యూదులు యేసు ప్రభువుని నమ్మరండి. వాళ్ళంతా యెహోవా దేవుడిని నమ్ముతారు. యేసు ప్రభుగా రాలేదు, ఆ చనిపోయి శిలువలో చనిపోయిన ఆయన యేసు ప్రభు కాదు, ఆయన ఇంకా రాలేదు, ఇంకా వస్తాడని వాళ్ళు ఇప్పటికీ యేసు ప్రభు గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కానీ ఆ రోజు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, అబ్రహాము నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను క్షమించేవారిని నేను క్షమిస్తాను. మన నరేంద్ర మోడీ, మన ప్రైమ్ మినిస్టర్ ప్రియులారా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆయన కలిసి ఒకే మంచిగా వారితో సహవాసం కలిగి ఒక మంచి ఒప్పందం చేసుకుని వచ్చాడు. సో ఒక రకంగా మన ఇండియా గవర్నమెంట్ ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్. అందుకే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఒకవేళ మనంగా అగేన్స్ట్ అయ్యామనుకోండి మన గవర్నమెంట్, సో దేశంలో మనకు ప్రాబ్లం కదా. అందుకే దేవుడు మన నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వాలని, మన అధికారంలో ఉన్న వారందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలని మనం వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకున్నారు ప్రియులారా. ఇరాన్ దేశము అండ్ ఇజ్రాయెల్ దేశం జరుగుతున్న యుద్ధాన్ని దేవుడు ఆపి అక్కడ శాంతి సమాధానం నెలకొల్పి అనేకులు ఈ యొక్క యుద్ధం ద్వారా ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొంది వాళ్ళ దేవుని తెలుసుకోవాలన్నట్టుగా ప్రార్థన చేసుకుని, తండ్రి అయిన దేవ, సంఘంగా ప్రభావిలో ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ వార్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ.
మీ లేఖనాలలో నన్ను రాయబడ్డట్టుగా ప్రభు ఆ రోజు హామాను ఇశ్రాయేలు యూదులందరినీ చంపేయాలని ప్రభు ఒక జియో తెచ్చి ఆల్మోస్ట్ ఆర్డర్లు పాస్ చేశారు. కానీ తండ్రి మీరు ప్రభు ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని మార్చి చివరికి ఆ యొక్క జియోను మార్చి ప్రభు యూదులందరికీ రక్షణ ఇచ్చారు. ఎస్తేరు ఆ ప్రజలందరూ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన మీరు విన్నారు. ఆయా హామాను ఎవరైతే వాళ్ళని చంపాలనుకున్నాడో ఆయననే ప్రభావ మీరు ఈ లోకంలో లేకుండా చేశారు. కాబట్టి నాయన నీ ప్రజలకు విరోధంగా ఎవరైతే ప్రభావ పన్నాగం పన్నుతారో, నీ ప్రజలకు విరుద్ధంగా ఎవరైతే నాయన నాశనం గురించి అనుకుంటారో నువ్వు తండ్రి వారిని భూమి మీద నేను చేస్తావు. కాబట్టి ఒక్కసారి మేము ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 3 దేశాల మధ్య నిశ్చితమైతే శాంతి సమాధానం నెలకొల్పండి ప్రభావ. అనేకులు నన్ను ఇన్నోసెంట్ అమాయకులు చనిపోతున్నారు ప్రభావ తండ్రి. నిశ్చితమైతే ఇద్దరికి నన్ను ఈ 3 దేశాలకు ఆ నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి యుద్ధం ద్వారా ఎలాంటి ఏ ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇది చర్చల ద్వారానే సాల్వ్ అవుతుందని వాళ్ళు మంచిగా కూర్చొని ఆయన మంచిగా మాట్లాడి ప్రభావ ఇలా ప్రాబ్లంకు సాల్వేషన్ దొరుకుటకు సాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో సమాధానం శాంతిని దయచేయండి. మీ వాక్యం చెప్పినట్టుగా యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేయండి అన్నారు. మేము ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ గా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేము మీరు కాపాడండి ప్రభువా, ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు కాపాడండి ప్రభువా, మీ రక్షణ వారికి దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తాం. యేసు ప్రభువు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చేద్దాం ఆమేన్. మనం ఆమేన్ చెప్పడం వల్ల మనం ఏకీభవిస్తామంటారు. ఏమేమైతే నేను చెప్పాను ప్రార్థనలో అవన్నీ మనం ఆమేన్ అంటే మనం అందరం ఏకీభవించినట్టు. మనం చిన్నగా ఆమేన్ చెప్తే మనం దానికి ఏకీభవించినట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరన్నా ప్రార్థిస్తే గట్టిగా ఆమేన్ అనాలా. ఆమేన్ అట్లా చెప్పాలంటే ఆమేన్ చిన్నగా అస్సలు చెప్పకూడదు. అంటే మనం ఏకీభవించాలి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేశారో, ఏ అంశాల గురించి ప్రార్థన చేశారో ఆ అంశాలను మనం కానీ ఎటు మనం ప్రార్థన చేయలేదు. కాబట్టి కనీసం ఆ చేసిన ఆయనతో పాటు మనం ఏకీభవించామనుకోండి, దేవుడు తప్పకుండా ప్రార్థన వింటారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి తీసుకుందామా. దేవుడు మనం ఏకీభవిస్తే ప్రార్థనలు వింటాడా? ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. ఒకరు ప్రార్థించినప్పుడు ఒక్కరు తక్కిన వాళ్ళందరూ ఆమేన్ ఆమేన్ అవును ప్రభువా అని అన్నప్పుడు ఏం జరుగుతుందంట ప్రియులరా? 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యా 19వ వచనం చూడండి ప్రియులరా, అందరు చూడండి. మీ వాక్యాలు తీసిన తర్వాత నేను చదువుతాను. 18, 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మళ్ళా చదువుతాను వినండి. 19వ వచనం ప్రియులరా, మరియు మీలో ఇక్కడ కూర్చున్న మీలో ఇద్దరు మినిమం 2 తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. సో ప్రియులారా, మన భూమి మీద ఇట్లా మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో భార్య భర్తనో, లేకపోతే తల్లి కూతురు, లేకపోతే తండ్రి కుమారుడు ప్రేమించినప్పుడు తక్కిన వాళ్ళు అవును ప్రభువా ఆమేన్ ప్రభువా అని గట్టిగా హృదయపూర్వకంగా ఏకీభవిస్తే భూమి మీద ఇద్దరు చాలంట. మూర్తి గారు, మా సిస్టర్ సులోచన గారు ఇద్దరు కూర్చుని ప్రార్థన చేసినా దేవుడు ఇస్తూ వింటాడు. నేను మా భార్య కూర్చుని ప్రార్థించినా వింటాడు. దీపిక, మీరు మీ పాప కూర్చొని ప్రేయర్ చేసినప్పుడు ఆమె ఆమెను అన్నదనుకోండి, దేవుడు అట్టా ఇద్దరు ఇలా ఏ భూమి మీద ఏదడిగినా దేవుడు అది పరలోకంలో జరిపిస్తాడు. సో కాబట్టి మనం ఏదైనా ప్రార్థించినప్పుడు అందరం ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఆమేన్ అని గట్టిగా చెప్పాలా పిల్లరా. అంటే మనం హృదయపూర్వకంగా ఆ ప్రార్థనను ఏకీభవిస్తుంది, ఆ ప్రార్థనకు సపోర్టింగ్ చేస్తున్నా. మనకు వాక్యంలో రాయబడింది 122వ కీర్తన 6-7 రాయబడింది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లేదరు. ఆ మాట సత్యమా కదా? సో మనం ఆ వాక్యాన్ని ప్రార్థించినప్పుడు ఏమన్నా అందరూ ఆమేన్.
ఇది ఒకటే కాదు ప్రియులుగా, మనం ఎవరి గురించిన ప్రార్థన చేసినప్పుడు రుచి గురించి ప్రార్థించాం, రుచి గురించి ప్రార్థించాం, మన పిల్లల ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేసాం, వాళ్ళ భవిష్యత్తు గురించి, మన యవనస్తురాలు వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, వివాహాల గురించి ప్రార్థించాము. ఓకే, దేవుడు చేస్తాడా లేదా? చేస్తాడు. ఎప్పుడు మనము అగ్రి అయితే ఏమని అగ్రి కావాలా? ఆమేన్. ప్రాణుకులు ప్రార్థిస్తున్నప్పుడు తక్కినంత కాముగా కూర్చోకూడదండి. ఏమని చెప్పాలా? అవును ప్రభువా, అవును ప్రభువా, దేవా వాళ్ళని ముట్టండి అని ఈయన ప్రార్థించినప్పుడు మనమంతా ఏమన్నా అవును ప్రభువా అని మనం ఏకీభవించినప్పుడు, ఇప్పుడే మనం చదివిన వాక్యము, ఇఫ్ 2 people will say agree together on earth, God will do it in heaven. దేవుడు పరలోకంలో నెరవేరుస్తాడు. ఆన్ ద స్పాట్ మనం కనబడకపోవచ్చు, కొద్ది కాలం అయిన తర్వాత దాన్ని మనం చూస్తాం. బైబిల్లో రాయబడింది, మీరు విత్తనాలు చల్లిన వెంటనే వస్తాయా మనకు పొలం నీళ్ళరా, లేకుంటే ఆ యొక్క ఇది కొద్ది రోజులు అయిన తర్వాత విత్తనం లోపలికి వెళ్ళి చనిపోయిన తర్వాత కొత్త మొలకి ఎత్తి అప్పుడు అది పెరుగుతుంది, పంట అప్పుడు పడుతుంది. సో మన ప్రాణం తక్షణమే దేవుడు ఇవ్వకపోవచ్చు, కొద్ది కాలం దేవుడు సమయం తీసుకుంటాడు. అప్పుడు దేవుడు ఆలోచించి ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని మనం ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరము ఆమేన్ అని అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. సో కాబట్టి వాక్యం ప్రకారం ఇరాన్ అనేది ప్రియులరా పర్షియా అనే ఒక దేశంలో ఒకప్పుడు పిలువబడ్డది. మనకు నెహెమయా గ్రంథము, ఎజ్రా గ్రంథము, ఎస్తేరు గ్రంథం, ఈ 3 గ్రంథాలు ఎక్కడ రాశారంటే ఆ యొక్క ఇరాన్ ప్రాంతంలోనే వాళ్ళు రాశారు. మన ఇశ్రాయేల్ జనాంగము మొదట ఇరాక్, బాబిలోను, ఒకప్పుడు ఇరాక్ దేశానికి బాబిలోను, కల్దీయులు లేకపోతే మెసొపటోమియా అని పేరు, ప్రాచీన పేరు. ఈ ఇరాక్ ప్రాంతానికి బాబిలోను, కల్దీయులు లేకపోతే మెసొపటోమియా. దానియేలు గ్రంథంలో మొత్తం రాసింది బాబిలోనులోనే. ఇరాక్ పక్కనే ఇరాన్ ఉంటుందండి. దాన్ని ఒకప్పుడు ప్రాచీన భాషలో పర్షియా, పారసిక దేశము, పర్షియా. ఈ పర్షియా ఎస్తేరు గ్రంథం అక్కడే రాసడం జరిగిందంతా ఇరాన్లోనే జరిగింది. నెహెమయా, ఎజ్రా, ఈ 3 పుస్తకాలు జరిగింది ఇరాన్లోనే. సో బైబిల్లో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశము, గాజా, ఇవన్నీ క్లియర్గా రాయబడ్డాయి. ప్రియులారా, ఈ రోజు వరకు ఆ దేశాలు మన భారతదేశం గురించి రాయబడ్డ ఎస్తేరు గ్రంథంలో మనం హిందూ దేశము అని రాయబడి, ఇంగ్లీష్లో ఇండియా అని 2 సార్లు రాయబడి. మన దేశాన్ని కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇండియా అని 2 సార్లు రాయబడింది బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో. అంతేనా? యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక్క శిష్యుడు ఇండియాకు వచ్చాడు. ఎవరైనా? థామస్. ఎక్కడికి వచ్చాడు? ఆయన కొచ్చిన్కి వచ్చాడు. ప్రియుడా, దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇండియా ఇట్స్ రియల్లీ బిబ్లికల్ గా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. 12 మంది శిష్యులు, పెద్ద పెద్ద దేశాలు, రష్యా ఉన్నాయి, అమెరికా ఉంది. దేవుడు వాళ్ళని అక్కడ పంపలేదే, ఇండియా పంపించాడు. అంటే ఇండియాలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తోమా కేరళకు వచ్చాడు. ప్రియులరా, కేరళకు వచ్చి ఆయన మొదట కేరళ ఎక్కడో ఒక సీషోర్లో లేకుంటే ఆ సముద్ర పొడిన ఓడలో దిగినప్పుడు అక్కడ బాపనులంతా పూజలు చేసుకుంటా ఉన్నారంట. ఈయన యూదుడు, చాలా హైట్ ఉండేవాడు, మంచి హెల్తీ ఉండేవాడు వ్యక్తి, మంచి హెల్దీ ఉండేవారు. యూదులు చాలా చక్కగా మంచి హైట్ ఉంటారు. ఆయన చూసి వీళ్ళంతా పొట్టి ఉండేవారంట. చూసి నవ్వారంట ఆయన చూసి. ఆయనకు లాంగ్వేజ్ రాదు, ఏం చేయాలా తెరవక ఈ తోమ కిందికి వంగి ఆ సముద్రపు నీళ్ళు, ఒడ్డున్న నీళ్లు తీసుకున్నట్టు పైకి చల్లాడంట. పైకి చల్లితే ఆ నీళ్ళు అట్టి గాలిలో ఆగిపోతే అప్పుడు ఈ బ్రాహ్మిన్స్ అంతా అమ్మో ఈయన ఎవరో చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన అప్పుడు నమ్మడం స్టార్ట్ అయితే అప్పుడు ఆయన యేసు ప్రభు గురించి వాళ్ళకు వాక్యం చెప్పారు. అందుకే ఈరోజు మన దేశంలో కేరళలో ఆల్మోస్ట్ 50-60 నుంచి 60% అంతా క్రైస్తవులే. తర్వాత ఆ తోమ అక్కడంతా సువార్తలు ప్రకటించి ఎన్నో సంఘాలు స్థాపించి లాస్ట్ మెడ్రాస్కి వచ్చాడంటే. లాస్ట్ మెడ్రాస్కి వచ్చి
అక్కడ వాక్యం చెప్తుంటే ప్రియులరా, ఆ మెడ్రాస్ దగ్గర ఆయన వాక్యం చెప్తుంటే కొంతమంది తమిళ బ్రాహ్మిన్స్ ఆయన ఒక ఈటుతో పొడిచారు, బల్లెముతో పొడిచారు. ఆయన చనిపోయాడు. అందుకే ఇప్పుడు మెడ్రాస్లో మౌంట్ థామస్ రోడ్ అని ఉంటుంది ప్రియులరా. సో అక్కడ పెద్ద మందిరం కట్టించారు. ఓమా ఇక్కడే చనిపోయాడు ప్రియులరా. తర్వాత ఎవరో నేను విన్నాను, తర్వాత ఆయన బాడీని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లారండి. ఆయన బాడీ ఇక్కడ పాతిపెట్టారు కానీ తర్వాత ఎవరో వచ్చి దాన్ని మళ్ళీ తవ్వి తీసుకెళ్ళారు. సో కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ దేశంలో నువ్వు నేను కదా మనం అందరం ఉన్నాం. అందుకే దేవుడికి మహిమ. హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏంటంటే ప్రియులరా, యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల అనేది ఈరోజు నా యొక్క అంశము. యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ హ్యాస్ మెనీ టైటిల్స్. ఏమని పేర్లు? రాజాది రాజ, ప్రభులకు ప్రభు, యూదా గోత్రపు సింహము. అవి ఒక 2 సార్లు 3 సార్లు రాయబడింది. కానీ గొర్రె పిల్ల అనే మాట యేసుక్రీస్తు గురించి బైబిల్లో చాలా సార్లు రాయబడింది ప్రియులరా. మనందరికీ తెలియవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రభువును నమ్ముకున్న మనమందరము గొర్రెలం. మనం గొర్రె పిల్లలం కాదు. మనమంతా ఎవరు పండి చెప్పండి? గొర్రెలం. బైబిల్ ఎక్కడ కానీ యేసు ప్రభువును నమ్ముకున్న ఆయన బిడ్డలను గొర్రె పిల్ల అని పిలవలేదు. మనందరం గొర్రెలం. కానీ యేసుక్రీస్తుని ఎక్కడ కానీ గొర్రె అని పిలవలేదు బైబిల్లో. ఆయన గొర్రె పిల్ల అని పిలిచారు. అంటే ఏం పాపం ఏదైతే గొర్రె పిల్ల. పాత నిబంధన కాలంలో గొర్రెలను బలించేవారు కాదు, గొర్రె పిల్లలను బలించేవారు. ఎందుకంటే ఈ గొర్రె పిల్ల ఏ ఆడ గొర్రె పిల్లతో ఏ మగ గొర్రెతో కలవనిది, పాపము లేనిది, అది నిష్కలంకమైనది. కాబట్టి గొర్రె పిల్లనిచ్చేవారు వాళ్ళు బలిగా. సో కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త మనం తీసుకున్నట్లయితే జాన్స్ గాస్పెల్ 1వ అధ్యాయము 1వ అధ్యాయము 29వ వచనం అందరం చదువుకుందామంటే ఒకసారి చూసుకోండి మీ వాక్యాలు. 1వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ మనం గమనించినట్లయితే బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు గురించి మాట చెప్పాడు. ఏమని? మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Behold, the Lamb of God who takes away the sins of the world. బాప్తిసం ఇచ్చు యోహాన్, జాన్ ద బాప్టిస్ట్ ఎవరు? వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఎలిజబెత్, జకరియా. వీళ్ళు యాజకులు. వాళ్ళ కుమారుడు యోహాన్. యోహాన్ ఏం చేసేవాడు సిస్టర్ గారు? అడవి ప్రాంతానికి వెళ్ళి ఆయన అక్కడ అడవి తేనె మిడతలు తినేవాడు. అంటే ఆయన బతికేది. ఆయన వెజ్, నాన్ వెజ్, లేకుంటే మటన్, చికెన్ తినలేదు. ఆయన తిన్నదంతా తేనె, మిడతలు. మరి ఆయన డ్రెస్ ఏంటి? సూట్ వేసుకోలేదు. ఏం వేసుకున్నాడంట? ఒంటె చర్మముతో ఒకే కుట్టబడిన బట్టలు వేసుకునేవాడు. ఎక్కడ ఉండేవాడు? అరణ్యంలో. సిటీ వదిలేశాడు. ఆ యెరూషలేం మంచి సిటీ అండి. వాళ్ళ డాడీ, మమ్మీ ఆ యెరూషలేం మందిరంలో యాజకులు. యాజకుల పిల్లలు ఎట్లుంటారు ఇచ్చి, వాళ్ళు చాలా పాషుకుంటారు. కానీ ఈయన ఎంత సింపుల్గా ఉన్నాడంటే జాన్ ద బాప్టిస్ట్, ఈయన అరణ్యంలోకి వెళ్ళి ఏం తింటున్నాడు? మటన్ తినట్లేదు. ఏం తింటున్నాడు? తేనె ప్లస్ మిడతలు తింటున్నాడు. ఎవరు ప్రసంగం చేస్తున్నాడు? అడవి ప్రాంతంలో ఉన్నవారు ప్రసంగం చేస్తున్నాడు. ఏమని ప్రసంగం చేస్తున్నాడు? రిపెంట్, పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది. ఇదే బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడు. యేసు ప్రభు ఏ వయసులో బాప్తిసం తీసుకున్నాడు? 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. చిన్నపిల్లలప్పుడు తీసుకునే బాప్తిసం బైబిల్ ప్రకారం బాప్తిసం కాదు ప్రియులారా. మన ప్రపంచంలో కొన్ని చర్చెస్, కొన్ని సంఘాలు ఉన్నాయి.
ఐ డోంట్ వాంట్ ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, యూట్యూబ్లో చాలా మంది చూస్తారు కాబట్టి. ఈ పెద్ద పెద్ద సంఘాలలో పుట్టిన కొద్ది రోజులలో వాళ్ళకు చిల్కరింపు బాప్తిసం ఇస్తారు. వాక్యం ప్రకారం తప్పు. బాప్తిసం ఎవరు తీసుకోవాలా? పాపాలు ఒప్పుకోగలిగి ఉండాలి. ఇదిగో ఈ పాప చిన్న ఉంది, ఆమె పాపాలు ఆమె ఒప్పుకోగలుగుద్దా? ఏం పాపం చేసిందని ఆమె ఒప్పుకోవాలి? సో బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే, నేను పాపిని, ఈ రోజు వరకు నేను అబద్ధాలు చెప్పాను, చాలాసార్లు చెడ్డగా తలంచాను, నేను చేసినది తప్పని ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవుడి దగ్గర సారీ చెప్పి ఇక నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను తీర్మానం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముందుకు బాప్తిసం తీసుకోవాలి. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, యేసు ప్రభు ఏ పాపం చేశాడని బాప్తిసం తీసుకున్నాడు? బైబిల్లో రాయబడింది, అందరూ వారి పాపాలు ఒప్పుకుంటూ క్యూలో నిలబడి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం పొందారు. ఆ క్యూలో యేసు ప్రభు గారు నిలబడ్డాడు. చూసిన వాళ్ళు ఏమనుకోవాలా? అది ఈయనగా ఏదో పాపము చేస్తున్నాడేమో, అందుకే ఈయనగా బాప్తిజం క్యూలో నిలబడ్డాడా అని అనుకోరా? అప్పటికి యోహాన్ అంటాడు, అయ్యా నేను నీ దగ్గర బాప్తిజం తీసుకోవాలా, అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చావా అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, ప్రస్తుతానికి నీకు ఇలాగే జరగనివ్వండి, నువ్వు బాప్తిజం ఇవ్వు. అప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తుకు ఈ బాప్తిజం ఇచ్చు యోహాన్, హిస్ నేమ్ ఇస్ జాన్ ద బాప్టిస్ట్, ఆయన బాప్తిజం ఇచ్చాడు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు వస్తుంటే అందరూ చెప్తున్నాడు, అక్కడ నిలబడ్డ క్రౌడ్కి, అక్కడ నిలబడ్డ ఆ జనాభాలో చెప్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు అని పిలవట్లేదు, దేవుని గొర్రె పిల్ల అని పిలిచాడు. ఈ బాప్తిసం నుంచి యోహానుకు తెలుసు, ఏ దేవుడైన యెహోవా ఈ లోకంలో ఒక బలి ఇవ్వాలి, అప్పుడే ప్రజల పాపాలు క్షమించబడతాయి. అది ఎవరి బలి? గొర్రె పిల్ల యొక్క బలి. ఏ పాపం లేని ఒక గొర్రె పిల్ల, గొర్రె కాదు, ఆ గొర్రె పిల్ల యేసు ప్రభు అని ఈయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు 36వ వచనం చదువుకుందామండి. ఇప్పుడు 29 చదువుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళా 36 చదువుకుందామండి. 35 మర్నాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరిని నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. బాప్తిజం ఇచ్చి యోహాను రెండోసారి యేసు ప్రభువును చూసి ఏమంటున్నాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. సో ప్రియులారా, పాత నిబంధన కాలంలో గొర్రె పిల్లను వాళ్ళు వధించారు. ఎక్కడ వధించారు? పస్కా అనే పండగ రోజు దాన్ని వధించారు. ఇశ్రాయేల్ జనాంగానికి 7 పండుగలు ఉన్నాయండి. ఏంటి ఆ 7 పండుగలు అంటే? పస్కా పండుగ, రెండోది పులియని రొట్టె పండుగ, మూడోది గుడారాల పండుగ, నాలుగోది బూరల పండుగ, ఐదోది పెంటెకోస్తు పండుగ అంటే కోత పండుగ, ఆరోది పూరీం అంటే ఎప్పుడైతే ఎస్తేరు అంతా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఈ యూదులను దేవుడు కాపాడాడో దాన్ని వీళ్ళు పెద్ద సెలబ్రేషన్, పెద్ద పండుగ చేస్తారు, పూరీం అంటారు. అలా వీళ్ళు 7 పండుగలు జరుపుకునే వాళ్ళు. ఆ మొదటి పండుగ రోజు నిర్గమకాండం ఒకసారి తీసుకుంటాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇక్కడ ఈ పండుగ రోజు వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, బుక్ ఆఫ్ ఎక్సడస్, జెనసిస్, సెకండ్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, 12వ అధ్యాయంలో ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ అందరికి ఒక మాట చెప్తున్నాడు మోషే ద్వారా. ఏం చెప్పినా మోషే ద్వారానే చెప్పేవాడు, డైరెక్ట్ గా దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు కాదు. మోసెస్ వాజ్ అ మీడియేటర్. ఏమని చెప్తున్నాడు అందరు చూడండి, మీ బైబిల్ ప్రియులారా 12వ అధ్యాయం నేను చదువుతాను. మోషే అహరోనులను ఐగుప్తు దేశం ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజమును ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున
ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకునవలెను. ఆ పిల్లను తీసుకున్నటకు ఒక కుటుంబము చాలకపోయినడలా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి ఆయనను మేకలలో నుండి ఆయనను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినమునకు వరకు మీరు దాన్ని నుంచుకునవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తర్వాత ప్రియులారా 28వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసి. అర్థమైందా ప్రియులారా? ఇది ఫస్ట్ గొర్రె పిల్లలో బలిపడం అనేది ప్రియులారా ఇక్కడ ప్రారంభమైంది. దేవుడు మోషే అహరోనులను పిలిపించి, మోషే అహరోనులారా మీరు ఒక పని చేయండి, ఇశ్రాయేల్ జనాన్ని ఒక పని చెప్పండి. ఏంటి? మీలో ప్రతి వాడు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను తీసుకొని, ఒకవేళ మీరు ఒక మేక పిల్లను చాలా ఎక్కువ అనిపిస్తే మీ నేబర్ను పిలిపించుకొని డబ్బులు షేర్ చేసుకుని ఒక గొర్రె పిల్లను మీరు తీసుకొని మీ 10 మందిలో లేకపోతే 15 మందిలో లేకపోతే 5 మందిలో 6 మందిలో మీరు దాన్ని వధించి దాని రక్తంలో తలుపుకు తలుపు ద్వారబంధములకు మీరు అంటించి దాని మాంసము మీరు కాల్చి దాన్ని తినాలి. దాంతో పాటు పులియని రొట్టె అంటే పొంగని రొట్టె, పురుకు లేని ఆ పిండితో మీరు రొట్టె చేసి ఆ యొక్క మాంసంలో ఈ యొక్క రొట్టెను మీరు తినాలి. ఏంటి ఆ గొర్రెపిల్ల అంటే ప్రియులారా? ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు గురించి రాయబడింది కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటే ఆ గొర్రెపిల్ల. ఈ పాత నిబంధనలో ఎవరైతే వాళ్ళు ఆ ఇశ్రాయేల్ జనాంగం గొర్రెపిల్లను వధించారో ఎగ్జాక్ట్ గా అదే డేట్ రోజు యేసు ప్రభు శిలువలో చనిపోయాడు ప్రియులారా. ఆయన చనిపోక ముందు శిష్యులను 12 మంది శిష్యులను కూర్చోబెట్టి ఆ పస్కా పండుగ రోజే ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీన్ని తిన్నప్పుడుగా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని అనుగ్రహించారు. పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీన్ని త్రాగినప్పుడుగా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సో ప్రియులారా, పాత నిబంధన కాలంలో వధింపబడ్డ ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తే. పాత నిబంధనలో వధింపబడ్డ ఆ పండగ పేరు పస్కా. ఏ పండుగ చెప్పండి? ఏంటి? పస్కా. ఇంగ్లీష్ లో పాస్ ఓవర్. ఎందుకు ప్రియులారా? దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి ఆ రాజు దగ్గరికి వెళ్ళి మోషే అహరోనులు చెప్తే ఆ రాజు వదలలేదు. 400 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు, మేము వాళ్ళని వదలము. 6 లక్షల మంది లేబర్ అండి వీళ్ళకు. అప్పుడు మోషే చెప్పాడు, వదలయ్యా వదలయ్యా వదలయ్యా, వదలలేదు. దేవుడు ఏం చేశాడంటే 10 తెగుళ్ళు పంపించాడు. 9 తెగుళ్ళు వాళ్ళు దేవుని మాట వినలే. లాస్ట్ 10వ తెగులు ఏంటంట ప్రియులారా? వాళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని, జ్యేష్ఠ కుమారుని దేవుడు చంపేశాడు. బైబిల్లో రాయబడింది, చంపిన తర్వాత ఉదయాన్నే లేచుకుని ప్రతి ఇంట్లో ఘోష, ఒకటే ఏడుపు, అయ్యో నా పెద్ద కొడుకు చనిపోయాడు, అయ్యో నా. ప్రతి ఇంట్లో, ఈవెన్ ఫరో రాజు ఇంట్లో ఏడిపోయారంట ప్రియులారా. కానీ ఇశ్రాయేల్ జనాంగం ఇంట్లో ఎవరు చనిపోలేదు. ఎందుకు? వారి ఇంట్లోకి ఏముంది? రక్తం.
ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తం అక్కడ పూశారు కాబట్టి ఆ దూత ఎప్పుడైతే వచ్చి ఈ ప్రతి ఇంటిని వెళ్ళి దర్శించి చంపుతున్నాడో ఆ ఇస్రాయల్ జనాంగం ఎవరైతే ఆ రక్తాన్ని ఆ యొక్క తలుపుకు అంటించారో వాళ్ళ ఇంటి దాటిపోయారు. ఇంగ్లీష్ అందుకే పాస్ ఓవర్, ఆ ఇంటిని ఆ దూత దాటిపోయాడు. ఇంగ్లీష్ లో పాస్ ఓవర్, ఇంగ్లీష్ తెలుగులో పస్కా. పౌలు దాని గురించి ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్. న్యూ టెస్టిమెంట్ లో ఇక్కడ పౌలు ఆ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, ఆ పస్కా గురించి మాట్లాడుతూ ఈ మాట ఇక్కడ రాస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ప్రియులు, అందరు తీసినట్లయితే. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరిస్తువు. ఐ థింక్ 7వ వచనం ప్రియులరా, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఈ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అన్న పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ యేసుప్రభు మరణాన్ని మరణాన్ని పౌలు ఏమంటాడంటే క్రీస్తు అని ఆ యొక్క పస్కా మరణము. సో మీలో ఉన్న ఆ పులిసిన పిండి అనే పాపాన్ని తీసేయండి. అబద్ధాలు, మోసాలు, చెడు మాటలు, చెడు తలంపులు ఇవి తీసేయండి. వీరికి ఆ పస్కా మన కొరకు చనిపోయాడు. యేసుప్రభు అనే పస్కా ఆ రోజు చనిపోయాడు. సో ఎవరంట ప్రియుల ఆ గొర్రె పిల్ల? మనం పాత నిబంధనలు చూసిన గొర్రె పిల్ల న్యూ టెస్టిమెంట్ ఆయనే యేసు క్రీస్తు. క్రీస్తు అనే పస్కా మనందరికి కొరకు ఆయన చనిపోయాడు. గొర్రె పిల్ల. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి తీసుకుందాం ప్రియుల. ఫస్ట్ పీటర్. ఈ గొర్రె పిల్ల ఏం చేశాడంట? 1వ అధ్యాయం 19వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 మనం చూసుకున్నట్లయితే, ఏమని రాస్తాడు పేతురు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురుగనా? అర్థమైంది కదా ప్రియులారా? నిష్కలంకమైన క్రీస్తుని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, ఆయన మరణం ద్వారా మీరంతా ఏమయ్యారు? విమోచింపబడ్డారని మీకు తెలియదా? ప్రియులారా, కనెక్ట్ చేసి ఆ డాట్స్ కనెక్ట్ చేస్తే క్లియర్ గా యేసుప్రభు ఇదిగో యోహాను చెప్పినట్టుగా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ ఎంత మంచిగా డాట్స్ మనం కనెక్ట్ చేయగలుగుతున్నాం. సో యేసుప్రభుకు ఒక టైటిల్ ఏమందంట బైబిల్లో ప్రియులారా? దేవుని, చెప్పండి, దేవుని గొర్రె పిల్ల. యేసుప్రభుకి ఏమని పేరు? దేవుని గొర్రె పిల్ల. దేవుడు యేసుప్రభుకు కొన్ని బిరుదులు ఉన్నాయండి. ఏమని? రాజుల రాజు. చూడండి ఆ వాక్యం తీసుకుందామా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, రెవల్యూషన్, లాస్ట్ బుక్ బైబిల్లో ప్రియులారా. 17:14 అందరు తీయండి. రెవల్యూషన్ 17:14. యేసుప్రభుకు ఇక్కడ ఒక బిరుదు ఇచ్చారండి. ఏంటది? అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, మీ బైబిల్ చూసుకోండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, తర్వాత రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే. ఓకే, సో ప్రియులు, ఇక్కడ యేసు ప్రభుకు ఏమని పేరంతా?
ప్రభులకు ప్రభువు, రెండవది రాజులకు రాజు. ఇంగ్లీష్లో చదవమ్మా లౌడ్లీ. 17 verse 14. They will make war on The land. and the land will conquer them. For he is Lord of lords. He is the Lord of lords and King of kings. యేసు ప్రభుకి ఏమని పేరు ఇక్కడ చెప్పండి? లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. చెప్పండి, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరి గురించి? ల్యాంబ్ గురించి. ఈ గొర్రె పిల్లతో వాళ్ళు యుద్ధం చేశారంట. ఆ యుద్ధంలో కొంతమంది అన్యులు వాళ్ళు జయం పొందలేదంట. జయం పొందింది ఎవరు? గొర్రె పిల్ల. మళ్ళీ ఆ గొర్రె పిల్లకి ఏమని పేరు అక్కడ? రాజుల రాజు, రెండోది ప్రభుల ప్రభు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఓకే అండి. సో యేసు ప్రభుకున్న పేరు. రెండోది ఆయన గురించి ఇంకొక స్థలంలో రాయబడి 19వ అధ్యాయం అదే ప్రకటన, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19 verse 13. Book of Revelation chapter 19 verse 13 లో మనం చూసినట్లయితే ప్రియులారా ఏమని రాయబడింది ఆయన గురించి అని మనం గమనించినట్లయితే, రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నారు, మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండేది. జనులు కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలుదేరి వెళ్ళెను. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మద్యం తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, తర్వాత ప్రభులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు రెండో రాకుండా ఆయన గుర్రం మీద వస్తాడంటండి. గుర్రం మీద వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేస్తాడంట. యుద్ధం చేసినప్పుడు ఆయన నోట నుండి ఒక 2 అంచెల ఖడ్గం బయలుదేరుతుందంట. మాట్లాడితే చాలంట ప్రియులరా, ఆ నోట నుంచి ఒక ఖడ్గం, ఆ మాటలు ఖడ్గం మాది నుండి అందరినీ ప్రియులరా హతం చేస్తుందంట. వాళ్ళు హతం చేసినప్పుడు ఆ రక్తము వాళ్ళ నుంచి చిందిన రక్తము ఆయన బట్టల మీద పడుతుందంట. ఇది రెండో రాకడ సమయంలో. అందుకే ఆయన బట్టలన్నీ రక్తంతో ముంచబడ్డాయంట. ఆయనకేమని పేరంట? దేవుని వాక్యం. యేసు ప్రభుకు దేవుని వాక్యం అని పేరు. దాని కింద రాయబడింది ఆయన తొడ మీద, ఆయన వస్త్రం మీద ఏమని రాశారంట? రాజుల రాజు మరియు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. Who is Jesus? Jesus has a very good name, King of Kings and Lord of Lords. బైబిల్ ఇవి 2 స్థలాల్లో రాయబడింది. యేసు ప్రభు రాజుల రాజు, ప్రభుల ప్రభు. సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయనను రాజుగా వర్ణించారు. లాస్ట్కు ఆయనను పిలాతు ముందు, ఇంకా సిలువ వేయకముందు పిలాతు ముందు ప్రియులరా ఆయన నిలబెట్టినప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు యూదుల రాజువా? యేసు ప్రభు అంటాడు, నువ్వు అన్నట్టే. నువ్వు యూదుల రాజు అంటే యేసు ప్రభు అంటాడు, నువ్వు అన్నట్టే. యేసు ప్రభు సెలవు వేసినప్పుడు వాళ్ళు గ్రీకులో, లాటిన్లో ఒక మాట రాశారు. ఐఎన్ఆర్ అని ఉంటుంది. అది యాక్చువల్గా గ్రీక్లో, లాటిన్లో వేరే భాష. దాని అర్థం ఏంటంట, విక్రిస్తూ ఆయన గేలి చేస్తూ ఈయన రాజుల రాజంట. ఈజ్ కింగ్ ఆఫ్ జ్యూస్, ఈయన యూదుల రాజు అంట. యాక్చువల్ యేసు శిలువ మీద ఒక బోర్డు ఉంటుంది ప్రియులరా. ఆ బోర్డు మీద వీళ్ళు క్రీస్తు రాశారు, ఈయన యూదుల, అయ్యో ఈయన యూదుల రాజు అంట. కానీ ఆయన నిజంగా యూదుల రాజే కదా. రాజు యూదుల రాజు కాదు, ఆయన రాజుల రాజు. యేసు ప్రభు కొన్ని మంచి టైటిల్స్ ఉన్నాయి, చాలా గొప్ప టైటిల్స్ ఉన్నాయి. రాజుల రాజు, ప్రభుల ప్రభు. అంతేకాకుండా ఆయనకి ఇంకొక టైటిల్, యూదా గోత్రపు సింహము. ప్రకటన గ్రంథం ఒకసారి లాస్ట్ బుక్ అండి. ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఏమని రాస్తారు చూద్దామండి.
5వ అధ్యాయము ఇక్కడ పరలోకంలో ఒక సీన్ అవుతుందండి. 5వ అధ్యాయం 5వ వచనంలో, చాప్టర్ 5 verse 5. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు శిబిరైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథంలో విప్పుటకు జయము పొందినని. ఓకే, నా అధ్యక్ష ప్రియులరా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు, గమనించండి అందరూ, తండ్రి అయిన దేవుడు సింహాసనంపై కూర్చున్నాడు. గాడ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఆ యెహోవా చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని విప్పడానికి భూమి మీద, ఆకాశంలో, భూమి కింద ఎక్కడ కానీ ఏ వీరుడు లేడని ఈ యోహాను ఏడుస్తా ఉన్నాడంట. ఆ గ్రంథంలో ఏముందో అని యోహాను తెలుసుకోవాలని ఆశ. యోహాను దర్శనం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం ఏంటి ప్రియులరా? ప్రకటన గ్రంథము యోహానుకు దేవుడు ఇచ్చిన దర్శనం. మొదటి వచనం నుంచి 22వ అధ్యాయం వరకు ఇది ఒక దర్శనం. కానీ దాంట్లో రాసినవి జరుగుతున్నాయి, ఇంక జరగబోతాయి. సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడంట. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథాన్ని ఇప్పడానికి ఎవ్వరు లేరంట. అప్పుడు యోహాను ఏడుస్తా ఉన్నాడంట, అయ్యో ఆ గ్రంథం ఎవరు పేదలు లేరా? అప్పుడు ఆ 24 పెద్దలు అక్కడ పరలోకంలో దేవదూతలు ఉంటారండి. ఆ 24 పెద్దలు ఒక పెద్ద ఏడవకు, ఇదిగో యూదా గోత్రపు సింహము ఆ పుస్తకాన్ని తెరవడానికి యోగ్యుడే. అంటే యేసు ప్రభుకి ఏమని పేరు ఇక్కడ? యూదా గోత్రపు, ఇంగ్లీష్ లో ద లయన్ ఆఫ్ జూడా. మన యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇక్కడ యూదా గోత్రపు సింహము. సో ప్రకటన గ్రంథంలో ఈ 3 సార్లు యేసు క్రీస్తుకు చాలా గొప్ప బిరుదిచ్చారండి. కానీ గొర్రె పిల్ల అనే మాట ఇదే ప్రకటన గ్రంథంలో కనీసము 28 నుంచి 31 సార్లు ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈవెన్ ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు అయినా కానీ ఆయనకి ఏమని పేరాడ పక్కన? ఇదిగో గొర్రె పిల్ల వారితో యుద్ధం చేసెను, గొర్రె పిల్ల వారిని యుద్ధం చేసెను. ఆయనకు రాజుల రాజు అని పేరు. ఆయనకు రాజుల రాజు, ప్రభుల ప్రభు అని పేరు ఉన్నా కానీ మొదట్లో ఏమనుంది? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. యోహాను ఏమన్నాడు 2 సార్లు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. మనం గొర్రె పిల్లలని కాదు, మనమంతా ఎవరు పట్ట ప్రియురా? మనమంతా గొర్రెల. అది మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఈ రోజు ఈ ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అని 2-3 సార్లు వస్తుంది. ఒకసారి గమనించుకుందాం. అందరూ ఇప్పుడు మళ్ళీ 5వ అధ్యాయం తీసుకుందామా? బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రియులారా, ఇప్పుడు మనం చదివేది పరలోక రాజ్యంలో సింహాసనము, అక్కడ ఉన్న దేవదూతలు, యేసుక్రీస్తుని మనం గమనిస్తాం. అందరు దయచేసి మీ బైబిల్ చూడండి ప్రియులారా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వాక్యం. నేను చదువుతాను. ఇప్పుడు యోహాను దర్శనం, ఇది చూస్తున్న దర్శనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. గమనించండి ప్రియులరా, లోపలను బయటను 7 ముద్రలతో. ప్రియులరా, పాత కాలంలో ఒక రాజు ఇంకొక రాజుకి ఏమైనా మెసేజ్ పంపాలంటే ఆయన ఒక లెటర్ రాసి, సిస్టర్ గారు దాన్ని సీల్ చేసి 7 రకమైన ముద్రలు వేసేవాడు. అంటే ఎవరు దాన్ని ఓపెన్ చేసినట్లేదు, తీసుకెళ్ళేవాడు కానీ దాన్ని హ్యాక్ చేసినట్లేదు. ఒకవేళ ఏదన్నా కొద్దిగా హ్యాక్ చేసినట్లయితే అక్కడ ఆయన తెలిసిపోద్దంట. సార్ మీరు 7 ముద్రలు వేసిన ఈ యొక్క సీల్ ని ఆయన ఓపెన్ చేయబోయాడు. ఇదిగో ఇక్కడ కాదు ప్రియులరా, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు
ఆసీనుడైండు అని కుడి చేత చూచితిని. ప్రియులారా, ఈ సింహాసనంపై ఆసీనుడైండు అని ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎవరంట? ఈస్ గాడ్ ద ఫాదర్. ఆయన చేతిలో ఏముందంట? ఒక గ్రంథం ఉందంట. ప్రియులారా, ఈ గ్రంథం 7 ముద్రలతో గట్టిగా లోపల బయట మొత్తం గట్టిగా ముద్ర వేశారంట. ఇప్పుడు ఆయన చేతిలో, యెహోవా చేతిలో, దేవుడి చేతిలో ఉంది. యేసుక్రీస్తు గారిని అక్కడ పక్కన ఉంటాడు, అక్కడ మనం గమనించుకున్నాం. దాని తర్వాత మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడైనానో బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. ఇప్పుడు ఒక దూత వచ్చి ఆ గ్రంథాన్ని ఎవరు విప్పగలుగుతారు? ఎవరైనా బలవంతుడు ఉన్నాడా? ఈజ్ ఎనీ పవర్ఫుల్ మ్యాన్ హూ కెన్ ఓపెన్ దట్ బుక్, దట్ స్క్రోల్? దేవదూత పలుకుతున్నాడు. ఎవరన్నా కెన్ ఎనీబడీ కెన్ ఓపెన్ దిస్? ఎవరన్నా బలవంతుడు ఉన్నారా? ఎవరి చేతిలో ఉన్న గ్రంథము? దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరన్నా విప్పగలుగుతారా అని ఒక దూత బిగ్గరగా కేక వేస్తున్నాడు మరియమ్మ గారు. జరిగింది ఏమంట ప్రియులరా? దాని తర్వాత అయితే 3వ వచనం, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఇక్కడ ఒక పెద్ద సీన్ జరుగుతుంది ప్రియులరా. యెహోవా చేతిలో గ్రంథం ఉంది. ప్రకటన ఎంత చక్కగా రాయబడింది. యెహోవా చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథం 7 ముద్రలతో బయట లోపల మొత్తం పక్కా సీలుతో ఉంది. దాన్ని విప్పడానికి ఎవరైనా ఉన్నారా అని దేవదూత వచ్చి బిగ్గరగా కేక వేస్తున్నాడు. మళ్ళా అదే దేవదూత అంటాడు, భూమి మీద కానీ ఆకాశం అందే కానీ భూమి కింద నీటి అందే కానీ ఎవడు బలవంతుడు లేడు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పడానికి. దాంట్లో ఏమున్నాయి ప్రియులారా గ్రంథంలో అంటే, దేవుడు రాబోయే దినాలలో ఈ భూమి మీదకి పంపబోయే శాప, ఈ భూమి మీదకి పంపబోయే తెగుళ్ళు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయం నుంచి మనం దాన్ని చదువుతాం. కానీ ఆ గ్రంథాన్ని విప్పటం ఎవరు లేరే. దేవుడితో అడుగుతున్నారు, ఎవరు విప్పగలుగుతారయ్యా? మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ఎవరు విప్పలేరు. భూమి మీద ఆకాశంలో కానీ పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎప్పుడైనా దాన్ని విప్పలేడయ్యా. అంటే యెహోవా చేతిలో, సర్వశక్తుని చేతిలో, యెహోవా దేవుని చేతిలో, గాడ్ ద ఫాదర్ ఈజ్ హోల్డింగ్ దట్ బుక్, సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. సింహాసనంపై కూర్చొని ఆ బుక్ పట్టుకున్నాడు. యోహాను దర్శనం చూస్తున్నాడు. ఆయన చూస్తా ఉన్నప్పుడు ఒక దూత వచ్చి అంటాడంట, ఎవరు విప్పగలుగుతారయ్యా? ఎవరు విప్పలేరు, ఎవరికి అంత శక్తి లేదు అని చెప్పినప్పుడు చూడండి 4వ వచనము, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇప్పుడు యోహాను ఏడవడం ప్రారంభించాడు. దేవుని చేతిలో ఉన్న ఆ యొక్క ముద్రను విప్పడానికి ఎవరు లేరని చెప్పి యోహాను ఏడుస్తున్నాడంట. అయ్యో, దాంట్లో ఉన్న మర్మాలు, దాంట్లో ఉన్న రహస్యాలు నేను తెలుసుకుందామంటే దాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు లేరా? ఎవరు బలవంతులు లేరా? అప్పుడు 24 పెద్దలు ఉంటారండి దేవుడు సింహాసనం చుట్టూ. వీళ్ళు దేవదూతలు. ఇంకా 4 జీవులు ఉంటారు, వాళ్ళని దేవదూతలే. వాళ్ళలో ఒక 24 పెద్దలలో ఒక పెద్ద ఏమన్నా చూడండి 5వ వచనంలో, 7వగా ఆ పెద్దలలో ఒకడు 7వము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఇప్పుడు ఆ 24 పెద్దలు పరలోకంలో ప్రియులారా గమనించండి, దేవుని సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారు. తెల్లని వస్త్రములు ధరించుకొని తల మీద కిరీటాలు ఉంటాయంట. వాళ్ళు సింహాసనంపై కూర్చుంటారంట. వాళ్ళంతా వాళ్ళ పక్కన 4 జీవులు ఉంటారంట.
జీవులు అంటే వీళ్ళేదో యూనో యానిమల్స్ కాదు ప్రియురా, వాళ్ళు కానీ దేవదూతలే. ఆ దేవదూతలకు 6 రెక్కలు ఉంటాయి. ఈ 4 జీవులకు, 24 పెద్దలకు 6 రెక్కలు ఉండవు. నార్మల్ దూతలకు 6 రెక్కలు ఉండవు. ఈ 4 జీవులకు మాత్రం 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళు ఎవరు? యెషయా గ్రంథంలో రాయబడింది సెరాపులు. 2 రెక్కలతో కళ్ళు పూసుకుంటారంట, ఇంకా 2 రెక్కలతో కాళ్ళు పూసుకుంటారంట, ఇంకా 2 రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు పొగుడుతుంటారంట. ఎందుకు 3 సార్లు? ఒకసారి దేవుని కొరకు, ఒకసారి యేసు ప్రభు గురించి, ఇంకోసారి పరిశుద్ధాత్మ గురించి ముగ్గురిని పొగుడుతారంట. ఆ 24 పెద్దలు ఒక పెద్ద, అయ్యా నువ్వు ఏడోకయ్యా, ఇదిగో ఆ ముద్రను విప్పడానికి ఒక యూదా గోత్రపు సింహం ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే చూడండి ప్రియులరా, సారీ రైట్ 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య చూడండి ఎవరున్నారంట, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట సూచిస్తుంది. ప్రియులారా ఒకసారి గమనించండి, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, చాలా ఇంపార్టెంట్. యెహోవా దేవుడు సింహాసనంపై కూర్చున్నాడు, 24 పెద్దలు ఉన్నారు, ఆడ 4 జీవులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు అక్కడ? వధింపబడినట్లుండిన యేసు ప్రభు కాదు, ఎవరు? గొర్రె పిల్ల. అంటే ఇక్కడ యేసు ప్రభుకి ఏమని పేరు? సిస్టర్, పరలోకంలో రేపు మనం దేవుని చిత్తమై రేపు దేవుని పరలోకంలో మనం యుగ యుగంలో ఉంటే యేసు ప్రభుని అక్కడ ఏమని పిలుస్తారంట? గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథంలో ఈ యోహాన్ రాసినప్పుడు యేసు అని కొన్నిసార్లు అన్నాడు, కానీ మాక్సిమం ఆయనకి ఏమని పేరు? 28 లేకపోతే 31 సార్లు ఆయనను పిలిచింది గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, గొర్రె పిల్ల. మళ్ళా చదువుదామండి ఆ వాక్యము. 6వ వచనము, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిల్చుండుట సూచితుని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. యోహాను దర్శనం చూసిన పూర్తిగా ఇక్కడ సింహాసనము, 24 పెద్దలు, 4 జీవులు ప్లస్ వధింపబడిన గొర్రె పిల్ల, అందరు అన్నీ ఉన్నారండి. యోహాను చూసినప్పుడు ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయంట. కొమ్ములు అనేది పిల్లల అధికారానికి సూచన. కొమ్ములు అనేది అధికారానికి సూచన. ఒకప్పుడు రాజులను కొమ్ములను పిలిచేవారు. అంటే దేవుడికి, యేసు ప్రభుకి 7 కొమ్ములు అంటే పిల్లల ఆయన భూమి మీద అధికారం చేయగలిగే శక్తి ఉంది. 7 కన్నులంటే ఆయనకు మరుగైంది ఏది లేదు అని అర్థం. సో భూమి మీద ఆయన పరిపాలించడానికి అధికారము, జ్ఞానము, ఆయన సమస్తము ఆయన కలిగి ఉన్నదని అర్థం అంటే. పాత ప్రకటన గ్రంథము సింబాలిక్ లాంగ్వేజ్, అంత గుర్తులతో ఉంది ప్రియులరా. ఇక్కడ కొమ్ములు అన్నప్పుడు అధికారానికి సూచన, కన్నులు అన్నప్పుడు జ్ఞానానికి సూచన. ఈ గొర్రెపిల్లకి ఏమున్నాయంట? సని 7 కొమ్ములు, కదా 7 కన్నులు కలిగిన వ్యక్తి అంటారు. దాని తర్వాత 7వ వచనం చూద్దామా ప్రియులరా. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను ఏం చేశాడంట? వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏం చేశాడంటే 7 కొమ్ములు 7 కన్నులు ఉన్న వ్యక్తి వెళ్ళి దేవుని చేతి నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే సులోచన గారు ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు ఆ వీణలతో ధూప ద్రవ్యములతో దేవుని ముందు గొర్రెపిల్ల ముందు సాగిలు పడుతున్నారంటండి. ఏంటి ఆ ధూపాలంటే పరిశుద్ధుల ప్రార్థన. మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఒక ధూపం మాదిరి ఒక పాత్రలో పెడతాడంట ప్రియులరా. ఆ దేవదూతలు ఎప్పుడు ప్రియులరా ఆ యొక్క పాత్రను దేవుని ముందు పెడతానే ఉంటారు. ప్రభావిలో వీళ్ళు ఈరోజు ఈ ప్రార్థన చేశారు, వీళ్ళు ఈరోజు ఈ ప్రార్థన చేశాడు. దేవుడు అన్ని పెండింగ్లు పెట్టుకుని ఎవరికి ఎప్పుడు ఏం అవసరమో అప్పుడు ఇస్తాడంట. అందుకే మనం ప్రార్థన చేయడం ఆపకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎంత నష్టం వచ్చినా ప్రేయర్ మాత్రం చేయడం ఎవరు ఆపకూడదు ప్రియులరా. ఒకేసారి నాకు దేవుడు ఒక రోజు ఇస్తాడు. బైబిల్లో రాయబడింది వాళ్ళ ప్రార్థనలన్నీ దేవుని సమక్షంలో ఒక పాత్రలో ఉంటాయంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే ఈ గొర్రెపిల్ల తండ్రి వద్ద ఉన్న ఆ పుస్తకాన్ని తీశాడో తక్షణమే, అంటే యోహాను ఆకాడు వాళ్ళు అంటారు దేవతలు ఎవరు లేదయ్యా భూమి మీద దీన్ని విప్పడానికి అన్నప్పుడు యేసుప్రభు వెళ్ళి దాన్ని తీసుకుంటే అబ్బా ఇదో ఈయన ఉన్నాడని చెప్పి అందరూ వీధులు తీసుకుని ధూప ద్రవ్యాలు తీసుకుని ఆ గొర్రె పిల్ల ఎదుట, ఇక్కడ యేసుప్రభు అనే మాట లేదు, ఏమనుందంట గొర్రె పిల్ల అని ప్రియులారా. మీరు షాక్ అవుతారు. ఈ ప్రకటన గ్రంథంలో ఆల్మోస్ట్ 31 సారి గొర్రె పిల్ల, యేసుప్రభు అనే మాట లేదండి, గొర్రె పిల్ల. ఒకవేళ రేపు దేవుడి చిత్తమై మనం పరలోకానికి వెళ్తే మనం కానీ యేసుప్రభుని ఏమని సంబోధిస్తాం తెలుసండి, దేవుని గొర్రె పిల్ల. ఐదో అధ్యాయం తీసుకున్నాం ప్రియులరా. ఎనిమిదో వచనము, ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేవి. ఆ పాత్రలు పరిశుద్ధుల చెప్పండి ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడో. ఎవరిని అంటున్నారు ఆ మాట? గొర్రెపిల్లను. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిది గనుక వారు భూలోకమందును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా చెప్దామా ప్రియులరా? చూడండి, ఇది చాలా చక్కటి మాట. ఈ 24 పెద్దలు ఈ జీవులు ఏం చేశారంట ప్రియులరా? యేసు ప్రభు ముందు సాగిలపడి, అయ్యా నువ్వు ప్రతి వంశంలో నుండి ప్రతి భాషల నుండి ఆయా దేశాల నుండి, ఇంగ్లీష్ లో ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ఫ్రమ్ ఎవ్రీ నేషన్, ఫ్రమ్ ఎవ్రీ టంగ్, ప్రతి జాతి ప్రతి కులము అందరి ప్రజల నుంచి అనేకులను ఏర్పరచుకుని నువ్వు దేవునికి మా అందరినీ రాజులుగా యాజకులుగా చేశావని చెప్పి వాళ్ళు దేవునికి పాటలు పాడుతా ఉన్నారట. మన ప్రపంచంలో కులమని చాలా దూరమైన వీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళు మాలోడు, వీడు మాదిగోడు, వీడు ఎస్సీ కదా వీళ్ళ, కొంతమంది వీళ్ళు రెడ్డిస్, బ్రాహ్మిన్స్. ఇక్కడ క్లియర్గా రాయబడింది దేవుని సముఖంలో ఎలాంటి కులాలు లేవు, దేవుని సముఖంలో ఎలాంటి జాతి లేదు. ప్రతి భాష నుండి, ప్రతి కులము నుండి, ప్రతి దేశము నుండి ఎవరెవరైతే దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారో వాళ్ళంతా దేవుని పిల్లలు. హల్లెలూయా. మనకి ఎలాంటి జాతి ఎలాంటి కులం లేదు. అందుకే మనం ఎవరినైనా కులం గురించి అడగకూడదు, మన కులం చెప్పకూడదు, అవసరం లేదు. మనకి ఏ కులం లేదు, మనమంతా దేవుని బిడ్డలం, క్రైస్తవులు, మనమంతా దేవుని బిడ్డలం. మన దగ్గర ఎవరు వచ్చినా మనం ఈక్వల్ గా చూసుకోవాలి ప్రియులారా. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడంతా ఆయన కుమారులు స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీకుడని ఏ వ్యత్యాసం లేదు. మనమందరం ఈక్వల్.
మనమంతా దేవుని ముందు సమానులము. స్త్రీ అని పురుషుడని కానీ దేవునికి వ్యత్యాసం లేదంట ప్రియులరా. ఎవరైనా ప్రార్థన చేస్తే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. యూదుడు కావచ్చు, గ్రీకుడు కావచ్చు, దేవుడు ఆయనకు రక్షణ ఇస్తాడు. స్వతంత్రుడు కావచ్చు, దాసి కావచ్చు, సర్వెంట్ కావచ్చు, స్లేవ్ కావచ్చు, ఆయన పెద్ద బాస్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు సముఖంలో అందరూ ఈక్వల్. హల్లెలూయా, అందరూ ఈక్వల్ ప్రియులరా, ఏ వ్యత్యాసం లేదు. అందుకే దేవుడు క్రైస్తవులలో మనకు ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మన కులాలు జాతులు చెడకూడదు. మన అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళేటప్పుడు అడగకూడదు వాళ్ళు ఏ కులము, వాళ్ళు ఏ జాతి. మనోళ్ళైనా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా మనోళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా మనోళ్ళే. ఆ గుంపులో రేపు మనం ఉండాలంటే ఎలాంటి వ్యత్యాసం చూపకూడదు, ఎవరిని కానీ అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఎవరే కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకొని వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు, వాళ్ళంతా దేవుని పిల్లలే. చివరికి ఒక వాక్యం చదివి ముగించుకుందామా ప్రియులరా? ప్రకటన 7:9. దేవుని చిత్తమైతే ఇదే వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తూ వచ్చే వారంలో 7వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులరా. పరలోకంలో రేపు మనం అందరం ఉంటామంట. యోహాను మళ్ళా ఆ దర్శనం చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతితో పట్టుకొని సింహాసనం ఎదుటను, తర్వాత గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసన ఆసీనుడైన మా దేవునికి మరియు గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. ఆ సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగాల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతియు, ఘనత, శక్తి, బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. చూసారా ప్రియులారా, ఎంత చక్కటి మాట. యోషిత యోహాను దర్శనం చూశాడు. ప్రతి జనం నుండి, ప్రతి కులం నుండి, ప్రతి భాష నుండి, ప్రతి కులం నుండి ఎవరైతే మనం చాలా హీనంగా అనుకుంటాం అలాంటి వాళ్ళు, చాలా గొప్ప అనుకుంటామో వాళ్ళు, ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరం పంటలు చేతిలో పట్టుకొని యోహాను నుండి ఎవ్వరు ఎంచలేనంత జనం అంటారు. సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి దేవుని స్తుతిస్తూ, ఓ ప్రభువా, మా రక్షణకై నాకు శాలరీషన్ ఇచ్చావు, నా పాపాలు క్షమించావు, నన్ను నీ కుటుంబంలో చేర్చుకున్నావు, థ్యాంక్ యూ అని చెప్పి వీళ్ళంతా దేవుని స్తుతిస్తా ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న వారికి రెండోది ఏమిటంట? గొర్రె పిల్లలకు వాళ్ళు దేవుని స్తుతించారు. దేవుని చిత్తమైతే వచ్చే వారము 5వ అధ్యాయం మనం కంటిన్యూ